ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే రాజకీయ అవసరాలు కాదు, బాధ్యతాయుతమైనటువంటి పాత్ర కావాలి. నేను చాలాసార్లు చెప్తుంది అదే. ఆంధ్ర బాగుపడాలనే హైదరాబాదులో అన్ని ఛానళ్ళ హెడ్ క్వార్టర్లో ఉన్న మొట్టమొదట యువతలకు వచ్చేసిన వాడు నేను. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉపాధి కోసం ఉండి, ఉపాధి ఇక్కడ కనుక మంచి ఛానళ్ళు మంచి పత్రికలు రావాలంటే ఎవడో ఒకడు పెద్ద పొజిషన్లో ఉన్నాడు ఇక్కడికి రావాలి కదా అని వచ్చేసినటువంటి మొట్టమొదటి వాళ్ళల్లో నేను ఒకడిని. అయితే ఇక్కడ ఆ రోజున అలా అనుకుని దిగినటువంటి ఏపీ 24/7 తర్వాత కాలంలో మూసివేతకు గురైంది. దాంతో ప్రస్తుతం ఇంకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. 10 సంవత్సరాలు అయినా కూడా ఆంధ్రప్రదేశ్కి ఛానళ్ళకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ లేవు, పత్రికలకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ లేవు. అన్నీ కూడా ఓ రకంగా సబార్డినేట్ సెంటర్ల కింద నడుస్తున్నాయి. హైదరాబాద్లో హెడ్ ఆఫీసులు ఉంటాయి, ఇక్కడ పెద్ద బ్రాంచ్లు ఉంటాయి, అంతకు మించి ఏం లేదు. పెద్ద డీలర్ అక్కడ ఉంటాడు, ఇక్కడ హోల్సేలర్ ఉన్నట్టుగా నడుస్తున్నటువంటి పరిస్థితి. నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. రాష్ట్రం బాగుపడాలంటే వాస్తవిక దృక్పథంతో ఉండాలి. విశాఖపట్నం అన్నట్టుంది. విజయవాడ ప్రాంతపు వాసిగా గుంటూరులో పుట్టినోడిని విశాఖపట్నంలో విజయవాడలో పెరిగినటువంటి వాడి కింద నాకైతే ఈ ప్రాంతంలో రాజధాని వస్తే హ్యాపీ. కానీ వెంటనే ఎదిగిపోతుందా? 40 ఏళ్ళు పడుతుందా, 70 ఏళ్ళు పడుతుందా, 80 ఏళ్ళు పడుతుందా? దాని చుట్టూతానే కథ ఉంటుంది. ఆ తర్వాతనైనా చూస్తే పక్కన ఉన్నటువంటి బెంగళూరు, చెన్నై, హైదరాబాదు వీటితో మనం పోటీ పడగలుగుతామంటే చాలా టైం తీసుకుంటుంది. ఈలోపుగా రాష్ట్రం బతికేంటి? 2-3 తరాల పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బతకాల్సి వస్తుంది. ఇదే నా ఆక్రోశం. విశాఖపట్నం నాకైతే విశాఖపట్నంలో గజం భూమి కూడా లేదు, లేదా విశాఖపట్నంలో ఉద్యోగపరంగా 2 ఏళ్ళు పనిచేసాను తప్పించి పెద్దగది లేదు. కానీ ఎదగగలిగినటువంటి నగరం అది కాబట్టి దానికే అవకాశం ఉందని అందుకే నేను అటు ఓటేస్తాను, ఇది విశాఖకి. అంతేగాని ఇక్కడ విశాఖ రాజధాని అనే పాయింటే కీలకం అంటాను నేను. కాకపోతే సరే అదే అంటే వెంటనే రాజధాని డెవలప్ అవుతుందంటే మరి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై రాజధాని కాబట్టినే కదా బాగుపడ్డాయి. ఇక్కడ కూడా అమరావతి రాజధానిని విశాఖపట్నం బాగు చేస్తామంటే ఏళ్ల తర్వాత అది బాగుపడతానే ఉంది. కాకపోతే ఈ బాగుతో పోల్చుకుంటే ఆ బాగు చాలా ఇదిగా ఉంటుందన్నమాట. కాబట్టి చెప్తా, ఇప్పుడు నీతి ఆయోగ్ తాజా లెక్కల్లో చూస్తే రాష్ట్రంలో కీలకమైనటువంటి విశాఖ నగరం దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం తన వంతు పాత్ర పోషించబోతుందని నీతి ఆయోగ్ లెక్కలు చెప్తోంది. వికసిత్ భారత్ 2047 కింద దేశీయ ఆర్థిక వ్యవస్థను $30 ట్రిలియన్ చేర్చాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విజన్తో ముందుకెళ్తుంటే 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే నగరాలను గుర్తిస్తూ నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్ రూపొందించుతుంది. ఇందులో భాగంగా తొలిసారిగా 2047 వరకు దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే నగరాల్లో ముంబై, సూరత్, వారణాసి, విశాఖపట్నం ఉన్నాయని నీతి ఆయోగ్ CEO బిఆర్ సుబ్రహ్మణ్యం ప్రకటించారు. వీటితో పాటు కీలకమైనటువంటి దేశ ఆర్థిక వ్యవస్థలు ఎకనామిక్ హబ్స్గా కీలక పాత్ర పోషించే మరో 20-25 పట్టణాలను గుర్తించే పనిలో ఉన్నట్టు చెప్పారు. ఇప్పటిదాకా పట్టణాల ఆర్థిక ప్రణాళికలు కాకుండా కేవలం పట్టణ అభివృద్ధి ప్రణాళికలు పరిమితం అయ్యామని, కానీ ఇప్పుడు ముంబై, సూరత్, వారణాసి, విశాఖపట్నంలో ఆర్థిక చోదక శక్తులుగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు రూపొందించబోతున్నట్టు ప్రకటించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 11 సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా దేశ యువతను కోరింది. ఇప్పటిదాకా 10 లక్షలకు పైగా వివరణాత్మకమైనటువంటి సూచనలు, సలహాలు వచ్చాయని కూడా చెప్పుకొచ్చారు.